ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయగా మరోవైపు ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో A1గా కేటీఆర్ పేరును చేర్చుంది. ఒకవైపు ఏసీబీ విచారణకు సిద్ధమవుతూ ఉండగా మరోవైపు ఈడీ కూడా నోటీసులు జారీ విచారించే అవకాశం కనిపిస్తోంది. ఏసీబీ ఈడీ కేసులపై కేటీఆర్ ఇప్పటికే న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏసీబీ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేటీఆర్కు ఊరట లభించింది. ఇక ఈడీ కేసులో సైతం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది. దీనిపై ఏసీబీ కేసు నమోదవగా కేటీఆర్ను A1గా, మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరవింద్ కుమార్ A2గా, BLN రెడ్డి A3గా చేర్చారు. కేటీఆర్పై 13(1)A రెడ్ విత్ 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 409 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్ల కింద తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. 55 కోట్లను విదేశీ కంపెనీకి చెల్లించడంలో అక్రమాలు జరిగాయని ఇందులో ప్రస్తావించింది. ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే కేసు నమోదు చేసింది ఏసీబీ. ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగానే ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది. డిసెంబర్ 20న ఉదయమే ఏసీబీని సంప్రదించింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది. ఏసీబీ నమోదు చేసిన FIR కాపీని ఈడీ తీసుకుంది. దీని ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను నమోదు చేసింది. A1గా కేటీఆర్ పేరును పేర్కొంది. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇటు ఏసీబీ అటు ఈడీ కేసులు నమోదు చేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ శిబిరంలో హాట్ డిస్కషన్ సాగుతోంది. FIR నమోదు చేసిన ఏసీబీ కేసులో ఉన్నవారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉండడంతో పాటు స్వయంగా వారిని విచారించనుంది. కేసుకు సంబంధించిన మరికొన్ని వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఇక ఈ కేసులో బలమైన ఆధారాలు ఉంటే సంచలన పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థకు HMDA బోర్డు, ఆర్థిక శాఖ, RBIల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇందులో కేటీఆర్ పాత్రతో పాటు అధికారుల పాత్రపై లోతుగా విచారించనుంది. పూర్తి స్థాయి విచారణతో అసలు విషయాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈడీ ఎంట్రీతో సీన్ మారే అవకాశం ఉంది. ప్రధానంగా HMDA బ్యాంకు ఖాతా నుంచి FEO సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఫోకస్ పెట్టనుంది. ఇదే విషయంపై లోతుగా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా, PMLA చట్టాల ఉల్లంఘనపై విచారించనుంది. RBI అనుమతులు లేకుండా నిధుల బదిలీతో పాటు పన్ను మినహాయింపు వంటి అంశాలపై కూపీలాగే అవకాశం ఉంది. ఈడీ కేసు నమోదు నేపథ్యంలో కేటీఆర్తో పాటు మరో ఇద్దరు అధికారులకి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. వీరందరినీ విచారించి మరికొన్ని విషయాలపై స్పష్టత తీసుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఈ కేసులో కేవలం విచారణ వరకు విషయం ఆగుతుందా లేక మరేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఏసీబీ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఏసీబీ విచారణ జరపవచ్చని సూచించింది. తదుపరి విచారణ డిసెంబర్ 27న జరగనుంది. ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ పిటిషన్లో ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతోందనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతోనే నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ దోస్తీ రాజకీయాలు చేస్తూ కేటీఆర్పై కుట్ర చేస్తున్నాయని విమర్శలు గుప్పిస్తోంది. ఏసీబీ కేసు నమోదు చేసిన గంటల వ్యవధిలోనే ఈడీ ఎంట్రీ ఇవ్వడమే ఇందుకు బలమైన సాక్ష్యమని చెబుతోంది. ఈ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ, మరోవైపు ఈడీ ఎంట్రీతో సంచలన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈడీ, ఏసీబీ విచారణపై కేటీఆర్ న్యాయ పోరాటానికి సిద్ధం అని ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయో వేచి చూడాలి.